బేడబుల్ సంక్షేమ సంఘం తరఫున యావత్తు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజానికానికల్లా తెలియజేయడం అప్పీల్ ఏమనగా మనవి ఏమనగా దయచేసి వివిధ సంఘాలు ఏర్పాటు కావడం వారి యొక్క భిన్న అభిప్రాయాలు వ్యక్తపరచడం అది నేను స్వాగతిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. కానీ జాతికి నష్టం జరిగే విధంగా, పిల్లల భవిష్యత్తుకు నష్టం జరిగే విధంగా మన మొండి వైఖరి ఉండకూడదని కూడా ఈ సందర్భంగా యావత్ ప్రజానికం తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా 2015లో కూడా మనది బుడగ సంఘం ఓసీ కింద పెట్టినప్పుడు ఎలాంటి గవర్నమెంట్ నుంచి మీరు ఓసీ కిందకే వస్తారు, మీకు సర్వే చేయము అని జేసీ శర్మ గారు కమిషన్ కానీ లేదా వ్యక్తిగత యొక్క మన పై లెక్క మూవ్ చేసేటప్పుడు కానీ ఎలాంటి అభ్యంతరం రాలేదు. అదేవిధంగా ఈబీసీ సర్టిఫికేట్ 1 lakh తక్కువ తీసుకున్నప్పుడు కూడా మనకి ఎలాంటి మీకు ఇదే కమ్యూనిటీకి వస్తారని చెప్పి మనం ఎలాంటి ప్రభుత్వము మనం అడిగింది లేదు, దానికి మనము సంజా చెప్పిన విధానం కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఏ కులమైనా సరే కులం పేరు మనం నమోదు చేసుకుంటున్నాం. అది ముఖ్యంగా గమనించుకోవాలి ప్రతి ఒక్క నాయకుడు కానీ, ప్రశ్నించే వ్యక్తులు కానీ. మనము బుడగ సంఘం అనే కమ్యూనిటీని మనం పొందపరిచినప్పుడు ఆటోమేటిక్గా బుడగ సంఘం అనేది షెడ్యూల్ కులాల్లో ఉన్న ఎస్సీ జాబితాలో ఉన్న కులము. కాబట్టి ఈ కులాన్ని న్యాయబద్ధంగా హక్కులు ప్రభుత్వం కల్పించాలంటే అది షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ప్రకారమే కల్పించాల్సిన రైట్స్ ఉంది, హక్కులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న మన సిచ్యువేషన్ ప్రకారం అది వసూలుబాటు లేనందువల్లనే తాత్కాలికంగా ఈబీసీ అనేది 1 lakh ఆదాయం తక్కువ వాళ్ళకు ఇచ్చింది. అదే ఓసీ అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కానప్పుడు ఓసీ కిందకి నమోదు చేసి ఆన్లైన్లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో మన కులాన్ని లేనప్పుడు అదర్వైజ్ ఈడబ్ల్యూఎస్ అనేది అది 8 లక్షల ఆదాయం తక్కువ వాళ్ళకల్లా లబ్ధి పొందే విధానం ఉంది. అది ఎస్సీలో వాళ్ళైతేనేమి, బీసీ వాళ్ళైతేనేమి, ఎస్టీ వాళ్ళైతేనేమి అందరూ కూడా దాంట్లో లబ్ధి పొందే ఆస్కారం కూడా ఉంది. అది మీ అందరూ కూడా సోషల్ మీడియాలో అయితేనేమి, అప్లై చేసే విద్యార్థులు అయితేనేమి, యువకులు అయితేనేమి తెలుస్తూనే ఉంది. ఆ కోణంలో మనకి ఇస్తున్నప్పుడు ఒక పాయింట్ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వారు స్టెప్ చేసి ఏం చేశాడంటే ఎస్సీలోనే అన్ని బెనిఫిట్స్ కూడా ఉద్యోగం తప్ప ఎస్సీలోనే అన్ని బెనిఫిట్స్ కూడా మీకు వర్తించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం మీకు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారము గౌరవ సునీత మేడం గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకుపోయి మేము రాసాం. అదే కాకుండా డిఎన్టీ అనేది కూడా పెట్టాం. సంచార అద్దె సంచార ఈ యొక్క కులాల్లో బెనిఫిట్స్ కూడా రావాలి. అంటే ఇప్పుడు ఎస్సీ బెనిఫిట్స్ రావాలని చెప్పాం, సంచార అద్దె సంచార ఎస్సీ ఎస్టీలో ఉన్న కులాల యొక్క బెనిఫిట్స్ రావాలని చెప్పాం, ఈడబ్ల్యూఎస్ యొక్క బెనిఫిట్స్, ఈ 3 యొక్క బెనిఫిట్స్లో మాకు తాత్కాలికంగా కేంద్రంలో చట్టబద్ధ అయిన వరకు రావాలని చెప్పాం. దానికి కూడా ఒక టైం పీరియడ్ పెట్టాలని చెప్పాం. ఎందుకంటే అక్కడ చట్టబద్ధ అయినాకనే ఇక్కడ మాకు ఈ జీవోని రద్దు అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం అన్నాం. ఆ జీవో వచ్చి ఆ జీవోలో ఏమైనా లోపాలు కనబడితే దాన్ని మనం అందరం మీ తరఫున మేము కూడా మా సంక్షేమ సంఘం కూడా పోయి మేడం గవర్నమెంట్ ఈ విధంగా మాకు హామీ ఇచ్చి ఈ విధంగా అన్యాయం చేస్తుంది, ఇది మేము విరమించుకొని దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి అనడంలో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. కానీ ఎలాంటి దానికి ఎలాంటి ఏదో చూడు ఇల్లు అడగగానే పండగ కాదనే సామెత ఏ విధంగా ఉంటుందో అది ఆ జీవో ఇవ్వలేదు. ప్రభుత్వం ఇంకా ఇంతవరకు ఏదైనా గైడ్లైన్స్ ఇవ్వలేదు. ముందనే ఉలికి పడుతున్నాం. ముందనే ఏదో చంద్రబాబు చెప్పినట్టుగా అందరంపై పాలాభిషేకాలు కృతజ్ఞత సభలు ఏర్పాటు చేసి మరియు స్టెప్ మార్చి ఎవరో ఒక సంక్షేమ సంఘానికి ఇది క్రియేట్ పోతుందనే ఉద్దేశంతో, ఒక నాయకుడికే క్రియేట్ పోతుందనే ఉద్దేశంతో తమకు ఏదో చిన్న కారణాలు చూపిస్తూ భిన్న అభిప్రాయాలు చెప్పడం అనేది బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఒక ఉదాహరణకు మీ ముందర దృష్టి తీసుకొస్తున్నాను. ఈరోజు బీసీడీలో ఇది తోట బలిజ మున్నూరు కాపు అనే కులం ఉండేది. ఆ కులము ఈరోజు ఓసీ కింద పరిగణిస్తుంది. మరి గతంలో బీసీడీ కింద వాళ్ళకి రిజర్వేషన్ ఉద్యోగాలు పొందారు, మళ్ళీ వాళ్ళకి రద్దు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకా కొన్ని కులాలు కూడా ఎస్సీ కులం కాని కులాలు, బీసీ కులం కాని కులాలు కూడా వివిధ రకాలుగా రిజర్వేషన్ పోయినప్పుడు ఆ కులాలకు ఆ యొక్క రిజర్వేషన్ ఉన్నప్పుడు ఉద్యోగాలు పోయినప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగ పరం కానీ లబ్ధి పొందినప్పుడు దాన్ని రికవర్ చేసిన గవర్నమెంట్ ఏమైనా ఉందా? అలాంటి ఆర్డర్ ఉంటే కూర్చుందాం, చర్చించుకుందాం. దయచేసి ఇదో ఈ విధంగా నష్టం జరుగుతుంది, ఇదో ఈ ప్రాంతంలో ఇటు జరిగిందను ఎవరైనా నాయకుడు అనేవాడు జాతికి ఉపయోగపడే విధంగా, జాతి బిడ్డల భవిష్యత్తు బాగుపడే విధంగా చూద్దాం. కానీ తప్ప దీనికి పేరుకో ప్రఖ్యాతులకో ఏదో మంచి చేసేదానికి చెడగొట్టాలనో విధానం ఉంటే అంతకన్నా మురికత్వం మరొకటి ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మా సంక్షేమ సంఘం మేము పోయిన కమిటీ ఇప్పుడు మనం విజయవాడ పోయినప్పుడు సునీత మేడంతో మాట్లాడినప్పుడు 5 మంది ఉన్నాం. ఆ 5 మంది సభ్యులలో వాళ్ళు 4 విధాలుగా కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. క్వశ్చన్ వేయడం అభిప్రాయం వచ్చింది. నేను ఇప్పుడు అనుకునేది ఏంటంటే అసలు ఎస్సీ యొక్క బెనిఫిట్స్ అన్ని విధాలుగా మనకు అందే విధంగా ఒక జీవోనో సర్కులరో ఇస్తుందా గవర్నమెంట్ ఇవ్వదా? అసలు ఇవ్వకపోతే చంద్రబాబు ఇచ్చి మాట తప్పాడు కదా అని చెప్పి సీఎం మీద వ్యతిరేకంగా మనం నినాదం చేద్దాం. ఒకవేళ ఇచ్చిందనుకో గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఎస్సీ బెనిఫిట్స్ ఇచ్చిందన్నప్పుడు ఎస్సీగా నమోదు ఇచ్చినట్టే కదా. ఆ పాయింట్ ఉన్నప్పుడు అది ఎస్సీలకు ఇచ్చినట్టే కదా. మనం ఏదో ఒక లాజిక్ ఉపయోగపడుతుంది. రేపు కాడ కేంద్రంలో చట్టబద్ధ అయినప్పుడు న్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న దళిత క్రిస్టియన్స్ వెళ్ళకపోవడం వల్ల కేంద్రంలో చాలా జటిలమైన సమస్యగా మన దగ్గర పెండింగ్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఇంటర్నెట్ ద్వారా మా
అన్ని మేధావుల యొక్క ఆలోచన తీసుకొని ఈ స్టెప్ వేసాం. అదేవిధంగా మా డౌట్స్ కూడా గవర్నమెంట్ అధికారులు నిలదీసినాకనే, ఒక అండర్స్టాండింగ్ వచ్చినాకనే, ఈ ఒక లిఖితపూర్వకంగా ఇచ్చినాకనే ఇది ఒక జీవో కానీ లేదా ఒక సర్కులర్ కానీ సీఎం గారు ఆమోదం కానట్టు ఉంటాం. అది ఆమోదమే కాలేదు, అది వెలువడలేదు. ఇన్ని భిన్న అభిప్రాయాలు ఉండడం బాగుండదు. ఒకవేళ మీకు జాతికి న్యాయం చేయాలని కూడా సంఘాలే ఉంటే మీరు ఎక్కడో పోయి కూర్చోవాల్సింది. ఇది కర్నూలు మీద గడ్డ నుంచే పుట్టింది కదా, కర్నూలు నుంచే మేము ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ కూర్చుందాం. వెల్కమ్, స్వాగతిస్తున్నాం. దయచేసి రండి, కూర్చుందాం. మీ అభిప్రాయాలు ఉంటే చెప్పండి, మా అభిప్రాయం చెప్తాం. ఇంకా మన ఇద్దరి మధ్యలో ఒక మేధావులను పెట్టుకుందాం, ఇంకా చట్టాలు జీవోలు తెలిసిన వాళ్ళని పెట్టుకుందాం, వాళ్ళ అండర్స్టాండ్ తీసుకుందాం, వాళ్ళ ఆలోచనలు తీసుకుందాం. ఏమైనా వివిధ ప్రాంతాలుగా ఇదో ఈ సర్టిఫికేట్ ఇచ్చి ఇట్లా రద్దయింది, ఇదో ఇంత నష్టం జరిగింది, మనకి ఎక్కువ నష్టం జరుగుతుందంటే దాన్ని వినిపించుకోవడానికి సిద్ధమే. కానీ మనము పొగడ్తలకో, పేర్లకో, లేకపోతే ఇమేజ్లకో, బిల్డప్లకో పోయి జాతి నష్టం చేసే విధంగా మా సంక్షేమ సంఘం ఎప్పుడు ఉండబోదని కూడా తెలియజేసుకుంటాం. దయచేసి మీకు కాడ చిత్తశుద్ధి ఉంటే జాతికి బాగుపడాలని, పిల్లలు బాగుపడాలని ఒక మోరల్గా మాట్లాడేది కాదు. రాండి, ఏ రోజు పెట్టుకుందాం? రేపు 14వ తేదీ కూర్చుందామా, లేదా 12వ తేదీ కూర్చుందామా? కర్నూలుకి వస్తామని మీరు చెప్పండి. ఆ రోజు అన్ని విధాలుగా మీకు వచ్చే వాళ్ళకు కూడా భోజనాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. అందరూ చర్చించుకుందాం. దీంట్లో ఎలాంటి తారతమ్యతలు వద్దు, ఈగోలు వద్దు, గొప్పలు వద్దు. కూర్చుందాం. మీకు డౌట్స్ ఏమన్నా ఒక క్లారిఫికేషన్ చేసుకుందాం. ఒక మేధావులను కూడా నేను పిలిపిస్తాను. కూర్చొని ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే మనందరం కలిసి ఒక తీర్మానం చేసి ఉపయోగపడితేనేమో తీర్మానం చేసి గవర్నమెంట్కి ఇద్దాం. ఉపయోగపడకపోతే విరమించుకోవడానికి సిద్ధపడదాం. కానీ ఇట్లా న్యాయం జరిగే విధంగా ఏదో లబ్ధి చేకూర్చినప్పుడు సీఎం గారు ఇచ్చిన మాట అది ఏం నెరవేర్చరా అనే ఓ దేవుడాన్ని ఎదురు చూస్తున్నప్పుడు ఇట్లా కాలంలో కట్టుకు పెట్టి మన యొక్క హక్కులను కాలరాయడం అనేది బాగుండదు. ఇది మంచి పద్ధతి కాదు, మనకు నష్టం కలిగించే విధంగా ఉంది. ఒకవేళ మీరే ఒక సంవత్సరానికి మేము తీసుకొస్తాం వేసి రద్దు చేసుకోమని చెప్పాను, మీరు లిఖిత ప్రక్రియ రాసియండి. విరమించుకోవడానికి సిద్ధమే. నాకు ఇప్పటి వరకు కూడా చెప్తున్నా, మనస్సాక్షిగా, నా ఆత్మసాక్షిగా, ఈయన దేవుని సన్నిధిలో కూడా చెప్తున్నాను. నేను కులం బాగుపడాలనే విధానంతోనే ముందు పోతున్నాను. కానీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే పని చేశాను. నేను పని చేస్తా, ప్రశ్నిస్తాను, రిజల్ట్ తీసుకొస్తా, ప్రశ్నిస్తా. నేను రిజల్ట్ మీద ఆధారపడి పని చేసేవాడిని. మీరు ఏమని మీరు రిజల్ట్ పని చేస్తున్నారు, సంఘాలు పెట్టారు, ఒక్కటి కూడా న్యాయం చేసి ఇది కూడా కూర్చుందాం. ఏ సంఘం ఏం చేసి ఎవరి వల్ల సంఘం జాతికి ఉపయోగపడుతుందని కూడా చర్చ చేసుకున్నాం. దాంట్లో కూడా ఏమైనా నా నుంచి ఏమైనా పొరపాటు ఉందని కూడా నిర్మించుకుంటాం. నేను ఒక్కటే, నేనంతగా నేనే, నా మనసుకు నాదే, నచ్చనప్పుడే నేను వెళ్ళిదోలు ఈ సంఘం నుంచి వదులుకోవడానికి సిద్ధపడతా. కానీ దాన్ని ఎవరో తీసేవాళ్ళ లేదా ఏదో ప్రయోజనాలతో పనిచేస్తున్నా అనే మార్గంలో మూర్ఖత్వం అనుకుంటే నేను చెప్తున్నాను. నాకు నచ్చకపోతే నా ఆత్మసాక్షి నేను స్వచ్ఛందంగా బయటకు పోతా. నేను బయటకు పోయినా, రద్దు చేసుకున్నా, సంఘం సేవ చేయకపోయినా దాన్ని ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే ఎవరికి నేను బానిస కాలే, ఎవరికి నేను దోషం కాలే, ఎవరి డబ్బులు తినలే, ఎవరికి అన్యాయం చేయలే. అలాంటప్పుడు ఒక స్వేచ్ఛతగా, ఒక పౌరుషంతో పనిచేస్తున్నప్పుడు దానికి కూడా సంఘం అనేది ఆలోచించండి. ఓ కులస్తులారా, ఓ యువకులారా, ఓ మేధావులారా, జాతికి ఉపయోగపడే విధానంగా మనం ముందుకు పోదాం. కానీ అన్యాయం చేసే విధంగా మనం ముందుకు పోతే జాతికి చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మీలోనే ఏమైనా డౌట్స్ ఉంటే రాండి. ఈ నెల 12వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ స్కూల్ తెరిసే ముందుగా రాండి. ఆ జీవో ఇంప్లిమెంట్ కాముందుగా రాండి. మీరు కూడా జీవో ఇంప్లిమెంట్ అయితే అందరం పోయి కూర్చుందాం. కూర్చొని ఏ గైడ్లైన్స్ ఏ పాయింట్ పెట్టుకోవాలో ఆ పాయింట్ పెట్టుకొని మనకు ముందుకు పోయే విధంగా పోదాం. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలతో కూడుకునేది. అది ఇప్పటి వరకు కూడా అందరం 3 సంఘాలు పోయి భిన్న విధంగా చెప్పాం. ఒకటన్నా ఢిల్లీలో కదిలిందా, ఓఆర్జీలో కదలలేదు. మళ్ళీ ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటాం. మనం జాతికి అన్యాయం పెట్టి మన వాళ్ళు కనీసం బాగుపడే వాళ్ళనన్నా మనం నష్టం కలిగించే విధంగా ఉంటే మనం నాయకులను అడుకోరు, కులానికి నష్టం చేసే వాళ్ళం ఉంటాం. మన నాయకులు ఉండే బదులు మూర్ఖుడిగా ఇంట్లో కూర్చోవడం మేలు అనే సిద్ధాంతం మీద కట్టుబడి ఉండేవాడిని. కాబట్టి జాతికి ఉపయోగపడే విధంగా ఉన్నాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫికేషన్ చేయడానికి కానీ ఇలా చెడగొట్టే విధంగా ఏదో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉంటుందని తెలియజేస్తూ జై హింద్, జై పురగతంగం, జై జై పురగతంగం. ఆంధ్రప్రదేశ్ వేద పూజ సంఘానికి ఉన్న నాయకులకు మొన్న విజయవాడకు మేము పోయినాం 5 మందిని. సునీత మేడం కాడ కూర్చొని మేము ఛాన్స్ గంట మాట్లాడినాము. మేడం మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అని అంటున్నారు కదా, మాకేమన్నా ఎస్సీ రాకుండా ఏం రాకుండా మాకు ఇదే ఇచ్చి అందరితోటి మాకు పెట్టారా, ఎట్లా మేము తీసుకోవాలంటే ఆ సర్టిఫికేట్ మాకు భయం అవుతుంది. తీసుకున్నాక ఏమన్నా ఎన్నికలు ఏమన్నా పట్టించుకోకుండా దానికి ఆడికే స్టాప్ చేస్తారని మేము ఛాన్సేపు అడిగినాం. అడిగితే మేడం ఏమడిగిందంటే, అమ్మ మీ కులమే లేకుండా ఏం లేకుండా ఇంతవరకు ఎన్నికల పడే ఉన్నారు కదా, పిల్లలకు చదువు లేకుండా చిన్న చిన్న సంక్షేమ సంఘాల పథకాలు ఏం లేకుండా నిలబడిపోయినారు. ఆ సంక్షేమ సంఘాల పథకాలకు కానీ 10% రిజర్వేషన్ ఉద్యోగాలకు కానీ పిల్లలకు స్కూల్ ఫీజులకు దానికన్నా పనిచేస్తుంది అని నష్టమే లేదు. తీసుకుంటేనే మీకు ఒక ప్లాట్ఫారం అనేది ఏర్పడుతుంది. ఎస్సీది అనేది నిలబడదు, అది సపరేటు. బుడగ సంఘము అనేది మీకు ఇప్పుడు కులం అనేది
అది కానీ మీకు కనిపిస్తుంది ఇట్లా తీసుకుంటే. ఎస్సీ సర్టిఫికేట్ కోసం మీరు పోరాడండి, అది సపరేట్. మేము తాత్కాలికంగా ఇస్తున్నాం, మీ పిల్లల భవిష్యత్తు నిలబడకూడదు, ఆగిపోకూడదు అనేది మేము ఇస్తున్నాం. మీకు తీసుకుంటే చాలా భవిష్యత్తు అనేది ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కదా పిల్లలకి, దానిలకు కానీ దేనిలకు కానీ పనికి వస్తుంది. దీనికి మీకు సంబంధం లేదు. తీసుకోండి వెంటనే ఒక గంట నిలబడి మా కులం గురించి చెప్పినాము, అన్నీ వివరిస్తామో మీకు చాలా లోతుల ఉంది, మాకు కానీ బాధ అనిపిస్తుంది. కాబట్టి మేము మీ గురించి కానీ ఆలోచించే చాలా విధాలుగా ఆలోచించి సర్టిఫికేట్ ఇస్తున్నాము. దీనికి ఎస్సీ సర్టిఫికేట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది తీసుకోండి, అది పోరాడండి, ఇది తీసుకోండి. తాత్కాలికంగా మీ పిల్లలకు చదువులు కానీ ఏదన్నా ఆగిపోకుండా దానికి నచ్చనిక పనికొస్తుంది అన్నందుకు మేము ముందడిగేసినాం. వాళ్ళకి అనుకోని మేడం పని కూర్చొనే మేము తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే అది కానీ వద్దనుకుంటే మన ప్లాట్ఫామ్ ఏది ఉంది, ఇంతవరకు ఊకనే ఉన్నాం కదా ఎన్నికల, ఏది రాకుండా ఏం లేకుండా ఊకనే ఉన్నాం. కాబట్టి పిల్లల భవిష్యత్తు పనిచేస్తామని తీసుకుంటామన్నా. అలా మీకు ఒకటన్నా ఎక్కడెక్కడో సంక్షేమ సంఘాలు అంటారు, ఏమేమి ఉంటారు. మేమైతే బుడగ సంఘం పిల్లల భవిష్యత్తు కోసము, యువత కోసము, మహిళలు చాలా వెనకబడి ఉన్న వాళ్ళ కోసం, పిల్లల కోసము ఒక మహిళలను ముందుకేసినాము. మనకి ఎవరు పని చేస్తే వాళ్ళ వెనుకలా ఉండి మేము కానీ సపోర్ట్ ఉండి రావాలనుకున్నామే. కానీ మీరు ఎక్కడో ఒక సంఘం అంటారు, మేము అధ్యక్షులం అంటారు, ఎక్కడో ఒక సంఘం అంటారు, ఇది చేయొద్దండి అది చేయొద్దంటారు. మళ్ళీ మాలాంటి వాళ్ళు కానీ వచ్చి ముందుకు వచ్చి చేయాలనా, లేకపోతే అందరం వెనక్కిపోయి ఇట్లనే అనుకుంటా ఇవరంతా వాళ్ళు కూర్చున్నాం ఇళ్ళల్లో. అట్లా లేకుండా పోరాడండి. ఎవరు వస్తారో వచ్చి కూర్చొని అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక యూనిట్ ప్రకారం పోయి పని చేసుకుంటే మనకి పిల్లలకు మీరు రేపు 14వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ మీరు కులస్తులు పెద్దవాళ్ళు ఎక్కడున్నారో నమస్కరించి మేము పిలుస్తున్నాం మహిళలుగా. అందరూ రాండి, కూర్చుందాము, మాట్లాడదాము. అది ఎక్కడ ఎస్సీ కిందనా ఈడబ్ల్యూఎస్ కిందనా ఎట్లా పోతే బాగుంటుంది అనేది చర్చించుకొని ముందుకున్నామన్నా. లేదు మీరే తెస్తామంటే మీరు తెచ్చినా పర్వాలే, ఎవరు తెచ్చినా పర్వాలే, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు పట్టుకొని తెచ్చినా పర్వాలే. కానీ ఆపద్దు, మీరు వద్దు మేము వద్దని ఆపకుండా ముందుకు నడపండి. మీ వెనుకలో మేముండి జయప్రదం చేద్దామన్నా. పిల్లల భవిష్యత్తు కోసం ముందు అడిగేద్దాం, వచ్చి కూర్చొని మాట్లాడి నమస్కారం అన్న. మన బుడగ సంఘాలందరికీ నాయకులకు అదే మొన్న విజయవాడ పోయి వచ్చినప్పుడు కూడా కలెక్టర్ మేడంతో మాట్లాడినప్పుడు కూడా సునీత మేడం గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఇంకొకటి అన్న నేను అడగడం ఏంటంటే, మన బుడగ సంఘం అనేది జిల్లా వరకు స్టేట్ వరకు మాత్రమే తెలుస్తుంది. అసలు రాష్ట్ర స్థాయిలో కూడా మన బుడగ సంఘం క్యాస్ట్ గురించి తెలియాలి కదా, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి కదన్నా. దానికోసమే మేడం కూడా దీని గురించి అవగాహన సదస్సు కూడా పెడతాను అన్నారు. కర్నూలులోనే అవగాహన సదస్సు కూడా ఇప్పిస్తానమ్మా మీ బుడగ సంఘాల కోసం అని చెప్పింది. అందులో మనకు ఈడబ్ల్యూఎస్ వస్తేనే మన ప్లాట్ఫామ్ అనేది మనకు గుర్తింపు వస్తుంది ఒకటి. దీని నుంచి నష్టం ఏం లేదు. ఇంకొకటి మీరు ఇది నడుపుకుంటూనే మీరు ఎస్సీ క్యాస్ట్ గురించి కూడా మీరు చెయ్యండి అంటున్నారు. అంతవరకు మన ఎస్టీ క్యాస్ట్ కోసమనే మనం అట్లే నిలబడితే మన పిల్లలకు చదువులు జాబులు పక్కన పెడితే వచ్చే సబ్సిడీలు బెనిఫిట్లు మొత్తం అన్నీ కోల్పోతున్నారు. పిల్లల చదువులకు రాయితీలు లేవు, పొదుపులకు ఇప్పుడు లోన్లకు ఇండ్ల లోన్లకు కావచ్చు, పిల్లల చదువులకు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్లు అన్నా కనీసం అంతవరకు ఎస్సీ వచ్చేవరకన్నా బెనిఫిట్స్ పొందాలి కదా. ఇంతవరకు అంటే నష్టపోయినాం, ఇక మీదట కూడా నష్టపోవాలన్నా. క్యాస్ట్ వచ్చే వరకు ఇంకేం తీసుకోకుండా అట్లే కూర్చుందామా అన్న. ఇది కరెక్ట్ కాదన్న. దయచేసి ఏదన్నా ఉంటే మీరు ప్రతి జిల్లా నుంచి నాయకులు కానీ పెద్ద వాళ్ళు కానీ అందరు వచ్చి కర్నూలులో 12వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ పిలుపునిస్తున్నారు కదా నాయకులు, మన రాష్ట్ర నాయకులు అందరం వచ్చి కూర్చొని చిన్న పెద్ద మహిళలు చిన్నలు పెద్దలు అందరం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ఏది కరెక్ట్ ఆప్షను ఏది రాంగ్ ఆప్షను అన్నీ చర్చించుకొని అందరం కలిసి కట్టుగా ముందుకెళ్దామన్నా. ఇట్లా ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకొని వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదన్న. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇది ఒకటి దయచేసి గమనించి మీరు వచ్చి మాట్లాడుకుంటే బాగుంటుందని మేము మా ఆడపిల్లలుగా మేము కూడా చెప్తున్నామన్నా. మేము ఇట్లా అంటున్నామని మరి మీరు బాధపడకండి. అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తేనే మనం సాధించుకోగలమన్నా. ఇప్పుడు బోయవాళ్ళు వాళ్ళే ఒక రైలునే నిలబెట్టేసి ధర్నాలు చేసి వాళ్ళు ఎస్సీలోకి జాయిన్ అయినారు. మనలో ఐకమత్యం లేకపోతే మనం ఎట్లా సాధిస్తామన్నా? మనము ఎస్సీ క్యాస్ట్ కావాలా ఇంకోటి కావాలని ఎట్లా సాధిస్తాం? ఫస్ట్ ఇస్తరాకు వేసినారు, ఆ ఇస్తరాకులో వడ్డించినట్టు మనం ఫస్ట్ తీసుకుందాం బెనిఫిట్స్, ఆ తర్వాత ఇంకా వేరే దాని గురించి ఎస్సీ క్యాస్ట్ గురించి పోరాడదామన్నా. అందరం కలిసికట్టుగా చేసుకుందాం. దయచేసి రాండి అన్న, వచ్చి మాట్లాడుకొని చర్చించుకొని నిర్ణయం తీసుకొని పోదాం.